హాయ్ హలో అండి. ముందుగా రైస్ని బిఫోర్ 24 అవర్స్ నానబెట్టాలి. చూడండి, నేను బిఫోర్ డే నానబెట్టాను. ఎంత బాగా వచ్చాయో. ఇలా నానబెట్టడం వలన ఫర్మెంటేషన్ అవుతుంది అండ్ ఈస్ట్ ఫామ్ అవుతుందండి. ఇది మన స్కిన్కి, హెయిర్కి బాగా యూజ్ అవుతుంది. సో అండి, నేను ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటారో దాన్ని బట్టి తీసుకోండి. ఈ రైస్ నుండి వాటర్ని సపరేట్ చేయాలని, ఈ వాటర్ని మనం ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఇది మనకి బెస్ట్ టోనర్గా యూజ్ అవుతుంది. దీన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 2 or 3 days తర్వాత యూజ్ చేసుకోవాలి. ఇది బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోండి. అసలు వేస్ట్ చేయొద్దండి. ఈ వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, వాటర్ పూర్తిగా సపరేట్ చేశాను. దీన్ని ఒక మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోనే ముందు మనం పక్కన పెట్టుకున్న వాటర్ కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ పట్టాలి. ఇలా వచ్చిన పేస్ట్ను మిక్సీ పట్టాక వచ్చిన పేస్ట్ను ఒక జాలీతో వడకట్టాలి. కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఇలా నెమ్మదిగా ఫిల్టర్ చేయాలి. చూడండి, ఇలా ఫిల్టర్ చేసి నాకు వచ్చిన పేస్ట్ను మనకు మంచి స్క్రబ్బర్లా యూజ్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మనకి మంచి స్క్రబ్బర్లా యూజ్ అవుతుంది. దీన్ని హ్యాండ్స్, ఎల్బోస్కి, బ్లాక్ స్పాట్స్ ఉన్న దగ్గర రబ్ చేస్తే తెల్లగా అవుతుంది. దీన్ని ఒక టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. ఇది 5 days వరకు వాడుకోవచ్చు. ఇలా వడగట్టిన పాల లాంటి ఈ మిశ్రమాన్ని చూడండి ఎంత బాగా వచ్చిందో, పాలలాగా ఈ మిశ్రమం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ మిశ్రమాన్ని యాడ్ చేయాలి. స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలి, అస్సలు హైలో పెట్టుకోవద్దు. నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా వచ్చిందో. పూర్తిగా చల్లారే వరకు కలుపుతూ ఉండాలి. అప్పుడే ఇలా స్మూత్గా క్రీమ్ వస్తుంది. నెమ్మదిగా కలపాలండి. మనము కలపకుండా అలానే వదిలేస్తే అది గట్టి పడిపోతుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి క్రీమ్. దీన్ని ప్రతిరోజు నైట్ అప్లై చేసుకోవాలి. మంచి మాయిశ్చరైజర్లా కూడా యూజ్ అవుతుంది. పెట్టుకున్న ఒక 15 minutes తర్వాత వాష్ చేసుకోవాలి. డైలీ నైట్ పెట్టుకోవాలి. ఒక 30 days ఇలా చేయండి. మీ ఫేస్ వైట్గా గ్లోయింగ్గా మారడాన్ని మీరే చూస్తారు. దీన్ని ఇలాంటి టైట్ అండ్ గ్లాస్ జార్లో తీసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలో తీసుకోవద్దండి, గ్లాస్ జార్లోనే తీసుకోవాలి. స్టోర్ చేసుకోవాలి. క్రీమ్ అంతా ఇందులో స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది మినిమం 10 days వరకు ఉంటుంది. ఇది న్యాచురల్ క్రీమ్ కాబట్టి ఎక్కువ రోజులు ఉండదండి. ఓన్లీ 10 days వరకే ఉంటుంది.